హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దియా స్మార్ట్ థాట్స్. ఈ ఫ్యాషన్ యుగంలో అందరూ అందమైన ఇంటికి మరింత సౌకర్యవంతమైన బాత్రూమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బాత్రూమ్స్ తెల్లగా షైనీగా ఉండడానికి రకరకాల బ్రాండ్లెస్ యాసిడ్స్, కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. అసలు ఈ యాసిడ్స్ అంటే ఏంటి, యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్యానికి గురవుతున్నాం అన్నది ఒకసారి ఆలోచించారా? మీ బాత్రూంలో జెమ్స్, వైరస్, స్టెయిన్స్ పోవడానికి యాసిడ్స్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ ఇంట్లో లేదా తెలిసిన వాళ్ళలో ఎవరికైనా సడన్గా సైనస్, ఐ ఇరిటేషన్, ఐసైట్ పెరగడం, కాళ్ళ పగుళ్ళు, కాళ్ళు చేతుల మంటలు, ఛాతీలో మంట, స్కిన్ ర్యాషెస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి లక్షణాలతో బాధపడడం చూసారా? ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి పట్టేయడం వంటి సంఘటనలు జరగడం గమనించారా? ఈ వీడియోలో మీకు యాసిడ్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వివరిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బాత్రూమ్ క్లీనర్స్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైపోక్లోరైడ్ వంటి హానికారక కెమికల్స్ ఉంటాయండి. ఈ బాత్రూమ్ యాసిడ్స్ని 2 టైప్స్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వాసన ఉన్నవి, 2 వాసన లేనివి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది వాసన ఉన్నటువంటి లోకల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి యాసిడ్ అండి. ఇది చాలా లో ప్రైస్లో దొరుకుతుంది అండ్ ఎఫెక్టివ్గా కూడా వర్క్ చేస్తుంది. అందుకే దీనికి చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి యాసిడ్ని 5 మినిట్స్ స్మెల్ చేసినా కూడా ఆస్తమా, కిడ్నీ డ్యామేజ్ అండ్ లిప్స్, హెయిర్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సెకండ్ వన్, వాసన లేనటువంటి యాసిడ్స్లో ఈ రెడ్ హార్పిక్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందులో చాలా వరకు కెమికల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు హాని చేయకుండానే ఉంటుంది. ఇలాంటివి వాడటం కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎలా యూజ్ చేయాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేయాలి, కెమికల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎలాంటి వాటికి దీన్ని యూజ్ చేయొచ్చు అన్నది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఈ వాసన లేని దాంట్లో సెకండ్ వన్ ఇంకొకటి ఏంటి అని అంటే బ్లూ హార్పిక్ అండి. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది బాత్రూమ్ టబ్స్కి అయితే. దీన్ని యూజ్ చేసినప్పుడు ఎలాంటి మరకలు కానీ వాసన కానీ ఏది ఉండదండి. దీన్ని బ్లీచ్తో మాత్రం అసలు యూజ్ చేయొద్దని ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చు. అండ్ ఇందులో కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ కెమికల్ ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ఈ యాసిడ్ యూజ్ చేస్తున్నటువంటి ప్రజలు 91% బ్రీత్లెస్నెస్, ఐ ఇరిటేషన్, కాఫింగ్తో బాధపడుతున్నారు. 31% ఆఫ్ పీపుల్ సల్ఫర్ ఉన్న యాసిడ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. 23% ఆఫ్ పీపుల్ బాడీ ఇరిటేషన్, ఇచ్చింగ్తో బాధపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మీరు ఎంతగానో ఇష్టపడి కట్టించుకున్న బాత్రూమ్ టైల్స్ ఎన్ని రోజులు లైఫ్ ఇస్తున్నాయో అబ్జర్వ్ చేశారా? యాసిడ్ యూజ్ చేసిన కొన్ని రోజుల తర్వాత టైల్స్ మధ్య గ్యాప్ రావటం, టైల్స్, బేసిన్, పెచ్చులు ఊడిపోవడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా కాకుండా వాష్రూమ్స్ రెగ్యులర్గా వాష్ చేయడానికి ట్రై చేయండి. ఇవే కాకుండా స్ట్రెయిన్స్, జెమ్స్ పోవడానికి న్యాచురల్గా ఉండేటువంటి వెనిగర్, రాక్ సాల్ట్, లెమన్, బేకింగ్ సోడాని యూజ్ చేయండి. లేదంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ఎకో ఫ్రెండ్లీ న్యాచురల్ బాత్రూమ్ క్లీనర్స్ లభిస్తున్నాయి. వాటిని ట్రై చేయండి. ఏ క్లీనర్స్ యూజ్ చేస్తున్నా కూడా గ్లౌజ్, మాస్క్, టోటల్ బాడీ ప్రొటెక్షన్ లేకుండా మాత్రం యాసిడ్స్ యూజ్ చేయకండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి అనారోగ్యాల బారి నుండి దూరంగా ఉండండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు కూడా ఈ యాసిడ్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.